ఈరోజు వీడియో ఏంటో అర్థమైపోయింది కదా. మేమైతే మా కజిన్స్ వచ్చారు, ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. చాలా డేస్ తర్వాత కలిసాం. డేస్ కాదులేండి, ఆల్మోస్ట్ 1 year అయిపోతుంది మేము కలిసి. సో బాగా ఎంజాయ్ చేయాలని డిసైడ్ అయిపోయాము. మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇక్కడ దగ్గరలో ఉన్న భారత్ బజార్కి అయితే వచ్చాము. ఇది నార్మల్ స్టోరీ అనమాట. నేను ఆల్రెడీ వీడియోస్ అయితే పెట్టాను, కింద ట్యాగ్ చేస్తాను, చూసేయండి. ఇంకా చూడకపోతే అంత పెద్దగా ఏముండదు. నాకైతే గ్లాస్వేర్ కలెక్షన్ చాలా ఇష్టం. ఇప్పుడైతే స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి స్కూల్కి కావాల్సిన అన్ని రకాల వస్తువులు అయితే ఉన్నాయి. బ్యాగ్స్ దగ్గర నుంచి కాంబాక్స్ పెన్నులు పెన్సిళ్ళ వరకు. మేము వచ్చేసరికి మా మమ్మీ అయితే లివర్ ఫ్రై చేసేసి వైట్ రైస్, చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై పెట్టేసింది, రసం కూడా పెట్టేసింది. ఇంకా బగారా రైస్ కోసం స్టార్ట్ చేసేసింది అనమాట. చికెన్ ఫ్రై ఆ స్మెల్ చూస్తేనే నా వల్ల అవ్వలేదు, అందుకే ఒక పేస్ తీసుకొని తినేస్తున్నాను. మా చెల్లి షూట్ చేస్తున్నా కూడా నేను పట్టించుకోలేదు. ముఖ్యం బిగులు బగారా రైస్ చేయమని నేనే మా మమ్మీని అడిగాను. ఎందుకంటే అందరూ డైలీ బిర్యానీయే చేసుకొని తింటారు, బోర్ కొట్టేస్తుంది అని చెప్పి. అలా కార్తిక్తో ఆడుకుంటూ అలా మా అక్క వాళ్ళతో ముచ్చట్లు పెట్టుకునే టైంకి ఫుడ్ కూడా అయిపోయింది. ఫుడ్ తినడానికి అందరం రెడీ అయిపోయాము. యాక్చువల్లీ వీళ్ళిద్దరూ మా అక్క వాళ్ళ పిల్లలు అనమాట. వాళ్ళకి చెప్తున్నాం మేము చిన్నప్పుడు ఏ షోస్ చూసేవాళ్ళం, కలిసి ఏమేమి చేసేవాళ్ళం, ఎలా ఆడుకునే వాళ్ళము, మిద్దె పైన క్రికెట్ ఎలా ఆడేవాళ్ళము, ఇవంతా చెప్తూ ఉన్నాం అనమాట. ఫుడ్ ఎలా ఉంది అని మా మమ్మీ అడుగుతుంటే వీళ్ళు సూపర్ ఉంది అని చెప్తున్నారు. మా అక్క తినకముందే సూపర్ ఉందని చెప్పేసింది. కుష్వితాని అమ్మేయడానికి బయటికి చార్మినార్ దగ్గరికి పోయి అక్కడ పిచ్చోళ్ళకి అమ్మేద్దాం అనుకుంటున్నాము. అసలు మ్యాటర్ ఏంటంటే కుష్వితాని కిడ్నాప్ చేసే ప్రాంక్ చేయాలని చెప్పి మేము ప్లాన్ చేసుకున్నాము. కాకపోతే మా తమ్ముడికి ఎగ్జామ్ ఉండడం వల్ల వాడు హర్రీ బర్రీలో వెళ్ళిపోవాల్సి వచ్చింది. అది అట్టర్ ఫ్లాప్ అయింది. మమ్మల్ని రోడ్డు మీద దింపేసినాడు. చెప్పు ఎవరు? మాకు అసలు చార్మినార్కి వెళ్ళే ప్లానే లేదు. ఆల్ ఆఫ్ ఎ సడన్ అనుకున్నాం, అలా వెళ్ళిపోయాం. మీరేంటి వీళ్ళు 2 నెలలకు ఒకసారి చార్మినార్కి వెళ్తారు అనుకోవద్దండి. మా ఇంటికి దగ్గరలో ఉండేది చార్మినార్ ఒక్కటే. దగ్గరలో అంటే దగ్గరలో ఏం కాదు, మినిమం 45 minutes పడుతుంది. ఇది ఒక్కటే ఉంది మాకు, ఇది ఒక్కటే ఆప్షన్ కాబట్టి స్ప్లిట్ అయిపోయేసి స్టార్ట్ అయిపోయాము. యాక్చువల్లీ ఇక్కడ ఏమైందంటే మా అక్క వాళ్ళు చార్మినార్కి అవతల పక్క దిగారు, మేమైతే యువతల పక్క దిగాము. క్యాబ్స్ బుక్ అవ్వవని చెప్పేసి 7 seaters ఇంత దూరం రారు అని చెప్పేసి ఆటోస్ బుక్ చేసుకున్నాం స్ప్లిట్ అయిపోయేసి. ఇంకా సపరేట్గా షాపింగ్ చేయాల్సి వచ్చింది సెంటర్లోకి వెళ్ళే వరకు. ఈరోజు ఎందుకో తెలీదు, నాకైతే చార్మినార్ చాలా నచ్చింది. ఇక్కడైతే బ్రేస్లైట్స్ ఏవో బాగున్నాయి కదా, చూద్దామని చెప్పి వెళ్ళి చూస్తే నాకైతే బ్రేస్లైట్స్తో పాటు నేమ్స్ వేస్తామన్నారు. సరే కదా అని చెప్పి వేయించుకున్నాము. చాలా బాగా నచ్చింది. ఇదైతే మిలన్ జ్యూస్ సెంటర్కి ఆపోజిట్ ఏం కాదు, పక్కనే ఉంది. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. నేనైతే 100% రికమెండ్ చేశాను. చూసారా చార్మినార్ ఎంత బాగుందో, నాకు ఎప్పుడు అంత మంచిగా అనిపించలేదు. ఈరోజు ఎందుకో తెలీదు చాలా నచ్చేసింది. చార్మినార్ దగ్గరికి రాగానే టీ ముఖ్యం కదా బిగులు. మేమైతే టీ తాగేసాము. మేము వెళ్ళే లోపలే మా అక్క పెద్దమ్మ వాళ్ళు తాగేశారంట, మేమే లేట్ అనమాట. ఇక్కడైతే లడ్డుగాడితో ఆడుకుంటూ అలా టీ తాగుతూ కొంచెం సేపు ఎంజాయ్ చేసి కొంచెం టైం అయితే స్పెండ్ చేసాము. చాలా క్వాలిటీ టైమే స్పెండ్ చేస్తాం. మేము అందరిలాగా ఎప్పుడు ఫోన్లలో మాట్లాడుకుంటూ అట్లా ఉండం, ఎందుకంటే ఎవరి లైఫ్స్లో వాళ్ళు బిజీగా ఉంటారు కాబట్టి. కలిసినప్పుడు మాత్రం డెఫినెట్లీ క్వాలిటీ టైం అయితే స్పెండ్ చేస్తాము. మా పెద్దక్కకి చిన్నక్కకి పెళ్ళైపోయి పిల్లలు ఉన్నారు, వాళ్ళ లైఫ్లో వాళ్ళు బిజీ, మేము మా జాబ్స్లో మేము బిజీ. సో ఇలానే అయిపోతుంది, మాకు మాట్లాడుకునే టైం కూడా ఉండదు. అలా కొన్ని ఫొటోస్ దిగేసి కొంచెం వీడియోస్ తీసేసుకునేసి మేమైతే చార్మినార్ నుంచి ఫ్రంట్ సైడ్ నుంచి బ్యాక్ సైడ్ వెళ్ళిపోయాం. ఇది ఫ్రంట్ బ్యాక్ డిసైడ్ చేయడం కష్టమేలే, ఏదో చెప్తున్నాను అంతే. చార్మినార్కి స్టార్ట్ అవ్వకముందే నేను చెప్పాను మా అక్క కొడుక్కి, అరే వద్దురా ఆడోళ్ళతో షాపింగ్కి వద్దురా, చాలా ఇబ్బంది పడతావురా అని చెప్పిన. నేను మా అమ్మతో రాకూడదా అది ఇది అన్నాడు. అసలు ఏమైందో లాస్ట్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. మా లడ్డుగాడికి జస్ట్ ఒక బెలూన్ కొనిపించేసామన్నమాట. కామ్గా ఉండిపోయాడు వాడు అస్సలు సతాయించలేదు వెళ్ళిపోవాలని చెప్పి. అలా మేము చార్మినార్లో చూసుకుంటూ లాస్ట్కి మేమైతే ఫ్యాబ్రిక్ స్టోర్కి అయితే వచ్చేసాం.
ఇదైతే శాందార్ ఫ్యాబ్రిక్స్ అనమాట. అర్బాస్ టెక్స్టైల్స్ కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటుంది. ఇక్కడైతే ఫ్యాబ్రిక్స్ నాకు చాలా బాగా నచ్చాయి. కాకపోతే మేము ఆల్ ఆఫ్ ఎ సడన్ వెళ్ళాం కాబట్టి నేనేం ప్లాన్ చేసుకోలేదు. నేను ఏదైనా తీసుకోవాలంటే ముందే ప్లాన్ చేసుకొని తీసుకుంటాను అనమాట. నాకైతే ఫస్ట్ వేసిన వైట్ ఫ్యాబ్రిక్ అయితే డై చేయించుకోవాలి. ఇదైతే నార్మల్ టిష్యూ శారీ లాగా కట్టుకుంటే చాలా బాగుంటుంది. దాంట్లో ఇంకా కలర్స్ ఉన్నాయన్నమాట. ఇది కూడా టిష్యూ ఫ్యాబ్రిక్లోనే కొంచెం వెరైటీ డిజైన్ అనమాట. ఇది మిషన్ వర్క్ లాగా అయితే అనిపించింది. ఇందాకదైతే కట్ వర్క్. ఫ్యాబ్రిక్స్ అయితే చాలా బాగున్నాయి. డెఫినెట్గా చెక్అవుట్ చేయాలి. నెక్స్ట్ టైం అయితే నేను ప్లాన్ చేసుకొని వెళ్ళి తీసుకోవాలని చెప్పి డిసైడ్ అయిపోయాను. అక్కడైతే మాకు కావాల్సిన మల్ కాటన్ అయితే లేదు. అందుకే యాజ్ యూజువల్గా మదీనా ఫ్యాబ్రిక్స్కి అయితే వచ్చేసాం. ఈ మదీనా ఫ్యాబ్రిక్స్లో మాకు కావాల్సిన మల్ కాటన్ అయితే ఉంది. సో మల్ కాటన్ అయితే తీసుకున్నాము. ఇది మా అక్క వాళ్ళ పాప కోసం అని చూసాము. మా అక్క అయితే తీసుకునింది అనమాట. అలా అక్కడ చూస్తూ ఉంటే నాకు ఒక ఫ్యాబ్రిక్ చాలా బాగా నచ్చింది. అప్పటికప్పుడు ఆ ఫ్యాబ్రిక్ తీసుకుందామని చెప్పి డిసైడ్ అయిపోయాము. సో అదే ఈ ఫ్యాబ్రిక్ అనమాట. దీంతో నేను ఏం చేస్తాను, నేను ఫర్దర్గా వీడియోస్లో అయితే పోస్ట్ చేస్తాను. ఇప్పుడైతే నేను ఎలాంటి పిక్చర్స్ యాడ్ చేయట్లేదు, రెఫరెన్స్ పిక్చర్స్. మా చెల్లి ఇక్కడ రివర్స్లో వాచ్ పెట్టేసేసుకొని వచ్చింది, ఫింగర్ మొహంది. ఇక్కడైతే మేము అలసిపోయి కూర్చున్నాము. మా షాపింగ్ అయిపోయింది. మా పెద్దమ్మ వాళ్ళ షాపింగ్ అనమాట. మా పెద్దమ్మ చేసుకుంటుంది. మొత్తం అయిపోయింది. నేనైతే ఇంటికి వెళ్ళిపోతున్నా. మా అబ్బా ఆటో ఎక్కగానే ఎంత హాయిగా ఉందో. చెప్పు మళ్ళీ చెప్పు. అలసిపోయి బాగా తిరిగినాము, అన్ని కొనుక్కున్నాం మేము. చాలా ఇట్లా హలో, మళ్ళీ షాపింగ్కి వస్తావు ఎప్పుడన్నా? హను నీ ఫీలింగ్ ఏంది లేడీస్తో షాపింగ్కి వచ్చినప్పుడు? లేడీస్ వచ్చినంత మాత్రాన దానికన్నా తలకాయ నవ్వు జీవితంలో ఏది ఉండదు. నేను రావద్దని వచ్చే ముందే చెప్పినా కదా హను. పిన్ని మాట వినింటే బాగుండు కదా హను. అలా తినేసి పడుకుందామన్న టైంకి అయితే ఫుల్ వర్షము, ఉరుములు, మెరుపులు, కరెంటు కూడా పోయింది. ఇంకా మబ్బులోనే తినేసి ముచ్చట్లు పెట్టామన్నమాట. అండ్ లాస్ట్కి అన్బాక్సింగ్ దగ్గరకు అయితే వచ్చేసాము. ఇంతవరకు వీడియో చూసారంటే డెఫినెట్గా నచ్చే ఉంటుంది. ప్లీజ్ లైక్ చేసి చూడొచ్చు కదా చింగు. ఇవైతే ఇందాక బ్లౌజ్ పీసెస్ మా పెద్దమ్మ తీసుకుంది. అవి నేను తీసుకున్న ఫ్యాబ్రిక్స్. ఇవైతే మా అక్క తీసుకుంది. మల్ కాటన్లోనే కొంచెం హెవీ డిజైన్స్ వచ్చినవి. పాపకైతే ఇవి లెహంగాస్ లాగా కుట్టిద్దామని చెప్పి నేనైతే కొన్ని రెఫరెన్స్ పిక్స్ యాడ్ చేస్తున్నాను. ఇన్ కేస్ మీకు ఇలాంటి ఫ్యాబ్రిక్స్ దొరికితే ట్రై చేయండి, చాలా బాగున్నాయి అనమాట. ఇవైతే కొన్ని యాక్సెసరీస్ అనమాట. అవి తీసుకోకుండా మేమైతే రాము కదా. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా చింగు, ప్లీజ్. ఇప్పటి వరకు చూసారంటే డెఫినెట్గా వీడియో అయితే నచ్చే ఉంటుంది. ప్లీజ్ అండి, లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా చింగు, ప్లీజ్. ఇవైతే నేను తీసుకున్న బ్రేస్లైట్స్ నేను వేయించుకున్నాను. ఈరోజు అయితే మా డే ఇలా అయితే గడిచింది. మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేసాం మా కజిన్స్తో. నెక్స్ట్ వీడియోలో